Good morning, students. Up to last class, we have discussed the concepts of queue. So, just once reminds the chapter 2 in unit 2, queue. So, what is queue and what is the principle behind the queue? What are the different representations, memory representations of queue? Next, operations on queue, the ADT for the queue. Next, operations on queue using array and operations on queue using linked lists. Okay. Next, because of the problem in the array representation of normal queue, we can use circular queue concept. Already discussed this concept, circular queue, operations on circular queue. So up to this we discussed in the last class. ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. So ఇప్పుడు in today's class we are going to discuss about another variant of queue which is called as DQ, also known as DEQ, DEQUE, DEQ, and also pronounced as DQ, which is contraction of double-ended queue. DQ అంటే ఏంటంటే D అంటే డబుల్, E అంటే ఎండెడ్, QUE represents Q. ఓకే, ఈ QUE UE Q. ఓకే, సో DQ ఏంటి? DQ ఫుల్ ఫామ్ ఏంటి? డబుల్ ఎండెడ్ క్యూ. సో ఇవాళ క్లాస్లో ఈ డబుల్ ఎండెడ్ క్యూ అంటే ఏంటి, దీంట్లో మళ్ళీ ఏం వేరియంట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డబుల్ ఎండెడ్ క్యూస్, నెక్స్ట్ హౌ టు రిప్రజెంట్ దీస్, అండ్ అసలు ఏంటి డబుల్ ఎండెడ్ క్యూ అంటే ఏంటి, ఓకే, ఇందులో ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అనే కాన్సెప్ట్, దీని గురించి మొత్తం వాళ్ళ క్లాస్లో చదువుకుందాం. సో వాట్ ఈస్ DQ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ DQ, ఎక్స్ప్లెయిన్. సో DQ అంటే ఏంటి, DQని రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఏమున్నాయి, అలాగే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో DQ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? డబుల్ ఎండెడ్ క్యూ. A DQ is a linear list. Q is a linear data structure. Q అనేది ఒక linear data structure which stores data in a sequential manner. సో ఒక సీక్వెన్షియల్ మేనర్లో, ఆర్డర్లో కనుక మనం డేటాను స్టోర్ చేస్తే అటువంటి డేటా స్ట్రక్చర్ని ఏమంటాం? DQ అని అంటాం. సో DQ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో నార్మల్గా ఇప్పుడు ఒక నార్మల్ క్యూ తీసుకోండి, అందులో ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి? ఇన్సర్షన్స్ అన్నీ కూడా రియర్ ఎండ్లో జరుగుతాయి, డిలీషన్స్ అన్నీ కూడా ఫ్రంట్ దగ్గర జరుగుతాయి. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఇదే కదా క్యూ ప్రిన్సిపల్. సో ఎప్పుడు కూడా క్యూలో ఇన్సర్షన్స్ ఎక్కడ జరుగుతాయి? రియర్ దగ్గర జరుగుతాయి, అంటే లాస్ట్ ఎండ్లో ఇన్సర్షన్స్ జరుగుతాయి. డిలీషన్స్ ఎక్కడ జరుగుతాయి? ఫ్రంట్ ఎండ్లోంచి డిలీషన్స్ జరుగుతాయి. బట్ ఇక్కడ ఈ డబుల్ ఎండెడ్ క్యూలో బోత్ ఇన్సర్షన్స్ రెండు ఎండ్స్లోనూ జరుగుతాయి, అంటే ఫ్రంట్ దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చు, రియర్ దగ్గర కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే డిలీషన్స్ కూడా ఫ్రంట్ దగ్గర డిలీట్ చేయొచ్చు, రియర్ దగ్గర కూడా డిలీట్ చేయొచ్చు. అదే నార్మల్ క్యూలో అయితే ఇన్సర్ట్ చేయాలంటే రియర్ దగ్గర మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాం, డిలీట్ చేయాలంటే ఫ్రంట్ దగ్గర మాత్రమే డిలీట్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ బోత్ ఫ్రంట్ రియర్ రెండు ఎండ్స్లో కూడా ఇన్సర్షన్ డిలీషన్ రెండు ఆపరేషన్స్ కూడా రెండు ఎండ్స్లోనూ జరిగితే అటువంటి క్యూని మనం ఏమంటాం అంటే DQ అని అంటాం. డబుల్ ఎండెడ్ క్యూ, రెండు ఎండ్స్లోనూ కూడా మనకి క్యూ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు, బోత్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ డబుల్ ఎండెడ్ క్యూ, సింప్లీ DQ. A DQ is a linear list in which elements can be added or removed at either end. ఏ ఎండ్లో అయినా సరే ఎలిమెంట్స్ యాడ్ అవ్వచ్చు, లేదు ఏ ఎండ్లో అయినా సరే ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అవ్వచ్చు. యాడెడ్ ఆర్ రిమూవ్డ్ అట్ ఎయిదర్ ఎండ్, బట్ నాట్ ఇన్ ద మిడిల్. మిడిల్లో మాత్రం ఇన్సర్ట్ చేయలేము, డిలీట్ చేయలేము. బట్ ఫ్రంట్ ఎండ్లో ఇన్సర్షన్ డిలీషన్ చేయొచ్చు, రియర్ ఎండ్లో కూడా ఏం చేయొచ్చు? ఇన్సర్షన్ డిలీషన్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో సింప్లీ DQకి ఫుల్ ఫామ్ ఇప్పుడే చెప్పాను. ద టర్మ్ DQ ఈజ్ ఏ కాంట్రాక్షన్ ఆఫ్ ది నేమ్ డబుల్ ఎండెడ్ క్యూ. దేర్ ఆర్ టూ వేరియంట్స్ ఆఫ్ DQ. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇందులో ఇది ఫ్రంట్ క్యూకి, ఇది ఫ్రంట్ ఎండ్, ఇది రియర్ ఎండ్. ఇక్కడ నుంచి జనరల్గా నార్మల్ క్యూలో అయితే
డిలీషన్ అనేదేమో ఫ్రంట్లో చేస్తాం. డిలీషన్ ఆపరేషన్ ఫ్రంట్ ఎండ్ దగ్గర ఆపరేట్ చేస్తాం. బట్ ఇన్సర్షన్ అనేది రియర్ ఎండ్ దగ్గర ఆపరేట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, రెండు ఆపరేషన్స్ కూడా మనం ఇక్కడ ఇండికేట్ చేసాం. ఫ్రంట్ ఎండ్ దగ్గర నాట్ ఓన్లీ డిలీషన్ బట్ ఆల్సో ఇన్సర్షన్స్. ఓకే, ఇన్సర్షన్స్ కూడా మనం ఇక్కడ పెర్ఫామ్ చేయొచ్చు. ఇన్సర్షన్ ఆపరేషన్ కూడా అంటే ఏదైనా కొత్త ఎలిమెంట్ని తీసుకుని రియర్ ఎండ్ దగ్గరే కాదు ఫ్రంట్ ఎండ్ దగ్గర కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ క్యూకి రెండు ఎండ్స్లోనూ ఇన్సర్షన్స్ డిలీషన్స్ రెండు కూడా జరుగుతాయి. ఓకే, సో ఇక్కడ రియర్ దగ్గర మామూలుగా అయితే ఇన్సర్షన్ ఆపరేషన్ జరగాలి. నార్మల్ క్యూకి అయితే రియర్ దగ్గర ఇన్సర్ట్ అవుతాయి. బట్ ఇక్కడ బోత్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ రెండు ఆపరేషన్స్ కూడా రియర్ దగ్గర కూడా పెర్ఫామ్ చేయొచ్చు. మామూలుగా అయితే రియర్ దగ్గర అసలు డిలీషన్ జరగదు. బట్ ఇది డబుల్ ఎండెడ్ క్యూ కాబట్టి డిలీషన్ కూడా రియర్ ఎండ్ దగ్గర జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు డీక్యూలో రెండు టైప్స్ ఆఫ్ డీక్యూస్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 వేరియేషన్స్ ఆఫ్ ఏ డీక్యూ. దీస్ 2 వేరియేషన్స్ ఆర్ డ్యూ టు ద రిస్ట్రిక్షన్స్ put to perform either the insertions or deletions only at one end. They are సో 2 వేరియంట్స్ ఆఫ్ డీక్యూ ఏంటంటే డీక్యూలో టూ టైప్స్ ఆఫ్ డీక్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ, సెకండ్ టైప్ ఏంటి అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. చూడండి, వాటి పేరుల్లోనే ఉన్నాయి, వాటి నేమ్స్లోనే ఉన్నాయి. అది ఏంటనేది కాన్సెప్ట్ ఏంటనేది నేమ్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ, సెకండ్ ఏంటి అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. సో ఇక్కడ డీక్యూ అంటేనే రెండు ఎండ్స్లోనూ ఇన్సర్షన్స్ డిలీషన్స్ రెండు ఆపరేషన్స్ కూడా పెర్ఫామ్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ రెండు వేరియంట్స్ డీక్యూలో ఉన్న రెండు వేరియంట్స్లో మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే వీటికి ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్పుట్ అంటే మనం కొత్త ఎలిమెంట్ని తీసుకుని ఇన్సర్ట్ చేయడం. మామూలుగా నార్మల్ క్యూలో ఇన్సర్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? రియర్ ఎండ్ దగ్గర జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ని. సో ఇక్కడ రియర్ దగ్గర ఇన్సర్షన్ జరుగుతుంది నార్మల్ క్యూలో. సో ఇక్కడ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ కూడా అంతే. ఇన్సర్షన్ మేడ్ ఎట్ ఓన్లీ రియర్ ఎండ్ అండ్ డిలీషన్స్ ఆర్ ఎట్ బోత్ ఎండ్స్. డిలీషన్ మాత్రం రెండు ఎండ్స్లోనూ జరుగుతుంది. డిలీషన్ ఆపరేషన్ రెండు ఎండ్స్లోనూ చేయొచ్చు. అంటే రెండు ఎండ్స్ నుంచి ఫ్రంట్ నుంచి డిలీట్ చేయొచ్చు, రియర్ నుంచి డిలీట్ చేయొచ్చు. బట్ ఇన్సర్షన్ మాత్రం ఎక్కడ ఉండాలి? రియర్ దగ్గర మాత్రమే ఇన్సర్ట్ అవ్వాలి. అలా కనుక ఉంటే అది ఇన్పుట్ రిస్ట్రిక్ట్ చేయడం అంటే ఏంటి? ఇన్పుట్ ఎక్కడైతే మనకి ఇన్పుట్ అనేది ఇవ్వాలో, ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ మాత్రమే వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. సో రియర్ ఎండ్ దగ్గర ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాము కాబట్టి రియర్ దగ్గర ఇన్సర్షన్ జరుగుతుంది, ఫ్రంట్ దగ్గర రియర్ దగ్గర రెండింటి దగ్గర డిలీషన్ ఆపరేషన్ అనేది రెండు ఎండ్స్లోనూ పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఇగో చూడండి, స్పెసిఫికల్లీ అండ్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ ఈజ్ ఏ డీక్యూ which allows insertions at only one end. సో ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్సర్షన్స్ అనేవి ఓన్లీ ఒక ఎండ్లో మాత్రమే జరుగుతాయి. అలౌస్ ఇన్సర్షన్స్ ఎట్ ఓన్లీ వన్ ఎండ్. ఏ ఎండ్లో? రియర్ ఎండ్లో మాత్రమే ఇన్సర్షన్స్ అనేవి జరుగుతాయి. బట్ ఆల్సో అలౌస్ డిలీషన్స్ ఎట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ది లిస్ట్. సో ఇన్సర్షన్స్ అనేవి ఓన్లీ ఒక ఎండ్ దగ్గరే, అంటే రియర్ ఎండ్ దగ్గర మాత్రమే ఇన్సర్షన్స్ అనేవి జరుగుతాయి ఆఫ్ ది లిస్ట్. బట్ డిలీషన్స్ అనేవి మాత్రం బోత్ ఎండ్స్, ఫ్రంట్ ఎండ్లోను రియర్ ఎండ్లో రెండిట్లో కూడా మనకి డిలీషన్స్ అనేవి పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ. దీనికి కాంట్రాస్టెడ్గా అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ ఏమవుతుంది? మామూలుగా ఇప్పుడు అవుట్పుట్ అంటే ఎలిమెంట్స్ని క్యూలోంచి డిలీట్ చేసేయడం. ఇప్పుడు ఈ క్యూ కాకుండా నార్మల్ క్యూ కనుక తీసుకుంటే డిలీషన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి? ఫ్రంట్ ఎండ్లో జరుగుతాయి. సో ఇక్కడ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో కూడా డిలీషన్ అనేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్లో మాత్రమే జరగాలి, రియర్ ఎండ్ దగ్గర డిలీషన్ జరగదు. బట్ ఇన్సర్షన్ మాత్రం ఫ్రంట్ దగ్గర జరుగుతుంది, రియర్ దగ్గర కూడా జరుగుతుంది. దీనికి ఫుల్లీ ఆపోజిట్ మాట. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి ఇన్సర్షన్ అనేది ఎక్కడ జరగాలి? ఒరిజినల్గా ఎక్కడ జరగాలి? రియర్ దగ్గర. సో అక్కడే ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. డిలీషన్ మాత్రం రెండు ఎండ్స్లోనూ జరుగుతుంది. సో ఆపోజిట్ టు ది ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూ, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఏం జరుగుతుంది? డిలీషన్ అనేది అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్, అంటే డిలీషన్ని మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. డిలీషన్ ఈజ్ మేడ్ ఇన్ న్యాచురల్ క్యూ ఎట్ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ. సో
సో ఫ్రంట్ ఎండ్ లో మాత్రమే డిలీషన్ జరగాలి, రియర్ ఎండ్ లో అదంటే ఇన్సర్షన్ అనేది ఫ్రంట్ ఎండ్ లోను రియర్ ఎండ్ లోను రెండింటిలోనూ కూడా బోత్ ఎండ్స్ లోను కూడా మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఇలా కనుకుంటే దాన్ని అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూ అని అంటాం. ఇవి టూ వేరియంట్స్ ఆఫ్ డిక్యూ. అండ్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూ ఈజ్ ఏ డిక్యూ which allows deletion at only one end, ఎక్కడ ఎట్ ఫ్రంట్ ఎండ్, ఓకే, ఆఫ్ ది లిస్ట్, బట్ allows insertion at both end of the list. వెరీ సింపుల్. నార్మల్ గా డిక్యూ అంటే చూడండి, ఇన్సర్షన్ డిలీషన్ ఫ్రంట్ దగ్గర, ఇన్సర్షన్ డిలీషన్ రియర్ దగ్గర. ఇందులో టూ కేటగిరీస్ అంటున్నాం. ఏంటి టూ కేటగిరీస్? ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్. ఓకే, ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అంటే ఇన్సర్షన్ దగ్గర మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాము, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ అంటేనేమో డిలీషన్ దగ్గర మనం రిస్ట్రిక్ట్ చేయాలి. రిస్ట్రిక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ లో ఇన్సర్షన్ అనేది న్యాచురల్ క్యూలో రియర్ దగ్గరే జరగాలి ఒరిజినల్ గా అయితే. సో ఇక్కడ ఇన్సర్షన్ అనేది నార్మల్ డిక్యూలా కాకుండా ఇన్సర్షన్ అనేది ఓన్లీ ఒక ఎండ్ లో మాత్రమే జరిగి, ఎక్కడది రియర్ ఎండ్ దగ్గర మాత్రమే జరిగి, డిలీషన్స్ రెండు ఎండ్స్ లోను గనక అలౌ చేస్తే అటువంటి క్యూని ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అని. అలాగే డిలీషన్స్ అనేవి ఒరిజినల్ గా ఫ్రంట్ ఎండ్ దగ్గర జరగాలి. సో ఇక్కడ డిలీషన్ అనేది ఫ్రంట్ ఎండ్ దగ్గర మాత్రమే అలౌ చేసి, ఇన్సర్షన్స్ అనేవి రెండు ఎండ్స్ లోను చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు, ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్షన్స్ అనేవి రెండు ఎండ్స్ లోను కనుక అలౌ చేస్తే దాన్ని అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ అంటాం. సో ఇక్కడ మామూలుగా అయితే ఇది గనక అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూ కాకుండా నార్మల్ డిక్యూ అయితే ఇన్సర్షన్ డిలీషన్ రాసాం, ఇక్కడ కూడా ఇన్సర్షన్ డిలీషన్ రాయాలి కదా. బట్ ఇదేంటిది? అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్. డిలీషన్ అనేది ఎక్కడ మాత్రమే జరగాలి? ఫ్రంట్ లో మాత్రమే జరగాలి. ఇన్సర్షన్ అనేది మన ఇష్టం, ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ లో కూడా ఇక్కడ ఇన్సర్షన్ డిలీషన్ బానే ఉంది, ఇక్కడ కూడా ఏముండాలి? డిలీషన్ ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఏముండాలి? ఇన్సర్షన్ కూడా ఉండాలి. బట్ ఇదే క్యూ, ఇది ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూ కాబట్టి ఇన్పుట్ అనేది రియర్ ఎండ్ దగ్గర జరగాలి కాబట్టి రియర్ దగ్గర మాత్రమే ఇన్పుట్ అనేది ఉంటుంది, ఇన్సర్షన్ అనేది ఉంటుంది. డిలీషన్ అనేది మన ఇష్టం, ఎక్కడైనా చేయొచ్చు. సో ఇలా మనకి డిక్యూ అనేది టూ వేరియేషన్స్ లో మనకి అవైలబుల్ గా ఉంది, ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అండ్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్. ఓకే, ఇంకా డిక్యూ మీద మనం పెర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్ ఏంటి? ఆపరేషన్స్ ఆఫ్ డిక్యూ. సో అర్థమైందా డిక్యూ? సో డిక్యూ అంటే ఏంటి? నార్మల్ క్యూలో అయితే ఇన్సర్షన్ అనేది రియర్ దగ్గర, డిలీషన్ అనేదేమో ఫ్రంట్ దగ్గర జరుగుతాయి, అంతే కదా. డిలీషన్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్ లోను, ఇన్సర్షన్స్ ఎప్పుడు కూడా రియర్ లోను జరుగుతాయి నార్మల్ క్యూలో అయితే. బట్ ఇది డిక్యూ. డిక్యూ అంటేనే డబుల్ ఎండెడ్ క్యూ, రెండు కూడా రెండు ఎండ్స్ లాగా పనిచేస్తాయి. రెండు ఎండ్స్ లాగా పనిచేసినప్పుడు ఎక్కడైనా ఏ ఎండ్ లో అయినా సరే మనం ఇన్సర్ట్ చేయొచ్చు, రియర్ దగ్గరైనా రియర్ ఎండ్ లో అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ లో అయినా సరే ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ ఎండ్ నుంచి ఎలిమెంట్స్ ని డిలీట్ చేయొచ్చు, రియర్ నుంచి కూడా ఎలిమెంట్స్ ని డిలీట్ చేయొచ్చు. సో రెండు ఆపరేషన్స్ రెండు ఎండ్స్ లోనూ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, linear list. It is a linear list which can elements can be added or removed at either ends but not in the middle. ఏ ఎండ్స్ లో అయినా సరే ఇన్సర్షన్స్ డిలీషన్స్ జరగచ్చు, మిడిల్ లో మాత్రం కాదు. అటువంటి క్యూని డిక్యూ అంటాం. రెండు టైప్స్ ఆఫ్ డిక్యూస్ ఉన్నాయి, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూ, ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూ. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అంటే ఇన్సర్షన్ అనేది ఒరిజినల్ గా ఎక్కడ జరగాలో అక్కడ మాత్రమే ఇన్సర్ట్ జరుగుతుంది, డిలీషన్ అనేది బోత్ ఎండ్స్ లోనూ జరుగుతుంది. ఇన్సర్షన్ అనేది ఒరిజినల్ గా రియర్ దగ్గర కదా జరగాలి. సో ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూలో ఇన్సర్షన్ అనేది రియర్ దగ్గర జరుగుతుంది, డిలీషన్స్ అనేవి రెండు ఎండ్స్ లోనూ జరుగుతాయి. అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూ అంటే డిలీషన్స్ కదా, డిలీషన్ అనేది నార్మల్ క్యూలో ఎక్కడ జరుగుతుంది? ఫ్రంట్ దగ్గర జరుగుతుంది. సో డిలీషన్ అనేది ఫ్రంట్ దగ్గర మాత్రమే అలౌ చేస్తుంది, ఇన్సర్షన్ అనేది బోత్ ఎండ్స్ లో కూడా అలౌ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూలో ఫ్రంట్ దగ్గర ఇన్సర్ట్ చేయలేం, ఇక్కడ అలౌ చేయదు. అలాగే అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూలో రియర్ దగ్గర డిలీట్ చేయలేం, ఇక్కడ కూడా అలౌ చేయదు. ఇది అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి డిలీషన్ అనేది ఫ్రంట్ లోనే జరుగుతుంది, ఇది ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి ఇన్సర్షన్ అనేది రియర్ లోనే జరుగుతుంది. ఓకే, ఇటువంటి క్యూస్ ని మనం టూ వేరియంట్స్ ఆఫ్ డిక్యూస్ లో చెప్పొచ్చు, ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ అండ్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ డిక్యూ. డిక్యూ మీద మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటి చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తాయి కదా. ఇన్సర్షన్స్ బోత్ ఎండ్స్ లోనే ఇన్సర్ట్ చేస్తున్నాం, డిలీషన్స్ బోత్ ఎండ్స్ లోనే డిలీట్ చేస్తున్నాం. సో ఇక్కడ 4 ఆపరేషన్స్ చూడండి. ఇక్కడ ఫ్రంట్ లో ఇన్సర్ట్ చేస్తే
దీన్ని పుష్ ఆపరేషన్ అని అంటాం. మనం పుష్ పాప్ అని స్టాక్స్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం. పుష్ అంటేనేమో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటేనేమో స్టాక్లోంచి ఎలిమెంట్ని, స్టాక్ యొక్క టాప్లోంచి ఎలిమెంట్ని డిలీట్ చేయడం కదా. ఇక్కడ కూడా మనం క్యూకి డీక్యూలో ఫ్రంట్ ఎండ్ దగ్గర ఇన్సర్షన్ డిలీషన్ జరుగుతున్నాయి, రియర్ ఎండ్ దగ్గర కూడా ఇన్సర్షన్ డిలీషన్ జరుగుతున్నాయి. ఫ్రంట్ ఎండ్ దగ్గర జరిగే ఇన్సర్షన్స్ని పుష్ అని, డిలీషన్స్ని పాప్ అని అంటాం. రియర్ ఎండ్ దగ్గర జరిగే ఇన్సర్షన్ని ఇంజెక్ట్ అని, ఇగో చూడండి, రియర్ ఎండ్ దగ్గర జరిగే ఇన్సర్షన్ని ఇంజెక్ట్ అని, రియర్ ఎండ్ దగ్గర జరిగే డిలీషన్ని ఎజెక్ట్ అని అంటాం. సో మొత్తం 4 ఆపరేషన్స్ కింద మనం చెప్తున్నాము. ఇన్సర్ట్ ఆపరేషన్ అట్ ఫ్రంట్ ఎండ్ నోన్ యాజ్ పుష్ ఆపరేషన్. అలాగే డిలీషన్ ఆపరేషన్ ఎట్ ఫ్రంట్ ఎండ్ దగ్గర ఇన్సర్ట్ ని పుష్ అని, ఫ్రంట్ ఎండ్ దగ్గర డిలీషన్ ని పాప్ అని అంటాం. అలాగే రియర్ ఎండ్ దగ్గర ఇన్సర్షన్ ని ఇంజెక్ట్ అని, రియర్ దగ్గర డిలీషన్ ని ఎజెక్ట్ అని అంటాం. ఓకే, ఇలా మనం 4 ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేస్తాం డిక్యూ మీద. ఇవి ఆపరేషన్స్ ఆన్ డిక్యూ. ఓకే, సో డిక్యూలో 2 వేరియంట్స్ చూసాము. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ ఆపరేషన్స్ చూసాం. తర్వాత మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ డిక్యూకి మెమరీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, మెమరీలో మనకు డిక్యూని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. చూడండి, డిక్యూ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, సర్క్యులర్ ఎరే అన్న యూజ్ చేయొచ్చు, ఆర్ అంటే సర్క్యులర్ క్యూ మాట. డిక్యూని సర్క్యులర్ క్యూ రిప్రజెంటేషన్ ద్వారా మెమరీలో రిప్రజెంట్ చేయొచ్చు. రెండోది సర్క్యులర్ డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో 2 టైప్స్ ఆఫ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఉన్నాయి. సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ మనం డిక్యూని మెమరీ రిప్రజెంట్ చేసేటప్పుడు సర్క్యులర్ అరేని కానీ యూజ్ చేయొచ్చు, ఎయిదర్ సర్క్యులర్ అరేని కానీ యూజ్ చేయొచ్చు, ఆర్ సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ కానీ యూజ్ చేయొచ్చు. ఈ డిక్యూలో మనకి 2 పాయింటర్స్ ఉంటాయి. 2 పాయింటర్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ డిక్యూ. ఫస్ట్ది లెఫ్ట్, సెకండ్ది రైట్. మన ఫ్రంట్ రియర్ అంటున్నాం కదా, వాటిని ఇక్కడ మనం లెఫ్ట్ రైట్ అని అనుకుంటున్నాం. డిక్యూలో ఫ్రంట్ ని లెఫ్ట్ అని, రియర్ ని రైట్ అని అనుకుంటున్నాం. విచ్ పాయింట్ టు ఎయిదర్ ఎండ్ ఆఫ్ ది డిక్యూ. The elements in DQ extended from left end to the right end. It is circular. చూడండి, ఇక్కడ ఈ డిక్యూలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మ్యాక్స్ క్యూ ఎంత, 8 ఎలిమెంట్స్. మాక్సిమం సైజ్ ఆఫ్ ది డిక్యూ అంత, ఇది 8 ఎలిమెంట్స్, 1 2 3 4 5 6 7 8. సో జనరల్గా అయితే ఇక్కడ ఫ్రంట్ ఉండాలి. ఫస్ట్ దగ్గర, ఈ ఫస్ట్ దగ్గర ఇక్కడ ఫ్రంట్ అనేది ఉండాలి. సో యాక్చువల్గా ఇక్కడ మనం ఎలిమెంట్స్ని ముందు ఇన్సర్ట్ చేసాం, తర్వాత డిలీట్ చేసాం కాబట్టి లెఫ్ట్ పాయింటర్ ఇక్కడికి మూవ్ అయింది. అలాగే ఇక్కడ ఇన్సర్షన్స్ అనేవి ఎన్ని ఎలిమెంట్స్ టోటల్గా ఇన్సర్ట్ చేసాం, 7 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. కాబట్టి రైట్ అనేది లాస్ట్ నుంచి సెకండ్ దగ్గర మనకి మ్యాక్సిమం 8 కాబట్టి 7 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ రియర్ ఉండాలి, ఏముంది రైట్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ రైట్ని తీసుకున్నాం. ఓకే, సో లెఫ్ట్ పాయింటర్ ఈజ్ ఎట్, సపోజ్ ఇండెక్సెస్ ఇలా ఉన్నాయి, 0 1 2 3 4 5 6 అండ్ 7 ఇండెక్సెస్ ఇలా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు లెఫ్ట్ అనే పాయింటర్ ఎక్కడ ఉంది, ఇండెక్స్ 2 దగ్గర ఉంది. రైట్ అనే పాయింటర్ ఎక్కడ ఉంది, ఇండెక్స్ 6 దగ్గర ఉంది. లెఫ్ట్ ఈజ్ ఎట్ ఇండెక్స్ 2, రైట్ ఈజ్ ఎట్ ఇండెక్స్ 6. ఓకే, తర్వాత ఏం చేసామంటే 1 2 3 4 ఎలిమెంట్స్ని డిలీట్ చేసేసాం, అంటే 3 ఎలిమెంట్స్ని డిలీట్ చేసాం. అప్పుడు లెఫ్ట్ పాయింటర్ ఇక్కడ నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇండెక్స్ 5 దగ్గరికి మూవ్ అవుతుంది. తర్వాత ఇంకో 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి. ఓకే, చూడండి, చూపిస్తాను ఒకసారి.
సపోజ్ ఇక్కడ చూడండి 23 కదా, 23 టు 55 మూడింటిని కూడా డిలీట్ చేసేసాం. అప్పుడు లెఫ్ట్ ఎక్కడికి వస్తుంది? 19 దగ్గరికి వచ్చింది. సో వీటిని మూడింటిని డిలీట్ చేసేసాం, ఈ మూడింటిని డిలీట్ చేసేసాం. అప్పుడు మొత్తం ఈ ప్లేస్ ఖాళీ, 2 3 4 5, ఈ 5 ప్లేసెస్ ఖాళీగా ఉంటాయి. ఇదిగో లెఫ్ట్ పాయింటర్ ఇక్కడికి వచ్చింది. ఇది 3 ఎలిమెంట్స్ని డిలీట్ చేసేసాక నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకో 4 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సారీ 3 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇదిగో ఇక్కడేమో 55ని ఇన్సర్ట్ చేశాను. దీని తర్వాత ఇంకా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇది సర్క్యులర్ అరే కదా, కాబట్టి మళ్ళీ ఫ్రంట్కి వెళ్తాం. 19 ఇన్సర్ట్ చేశాను, 7 ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసినప్పుడల్లా రియర్ కదా ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే రైట్ ఇక్కడికి వచ్చింది, ఇంకో ఎలిమెంట్ దగ్గరికి వచ్చేసరికి రైట్ ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ రైట్ ఇక్కడికి వచ్చింది. చూడండి ఇదిగో లెఫ్ట్ ఏమో ఇదిగో ఇక్కడ ఉంది. ఇలా సర్క్యులర్ మేనర్లో మనకి బోత్ ఎండ్స్లోను. సో ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు, ఇక్కడ డిలీట్ చేయొచ్చు. ఇలా మనకి నచ్చినట్టుగా ఏ ఎండ్స్లో అయినా సరే ఫ్రంట్ ఎండ్లో కానీ లెఫ్ట్ ఎండ్లో కానీ రియర్ ఎండ్లో కానీ ఇన్సర్షన్స్ డిలీషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఆపరేషన్స్ ఏం చూసాం డీక్యూ మీద? పుష్ పాప్. పుష్ అంటే ఫ్రంట్ ఎండ్ దగ్గర ఇన్సర్ట్ చేస్తే దాన్ని పుష్ అన్నాం, రియర్ ఎండ్ దగ్గర ఇన్సర్ట్ చేస్తే దాన్ని పాప్ అన్నాం. ఇక్కడైతే ఇంజెక్ట్ ఎజెక్ట్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ పుష్ పాప్ అని పడింది, ఇది రాంగ్. ఇక్కడేమో ఇదేమో ఇంజెక్ట్, ఇదేమో ఎజెక్ట్. ఓకే, ఇది మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ డిక్యూ. సో ఇక్కడికి మనకి డిక్యూ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. ఓకే, in tomorrow's class we will discuss priority queue. Okay, and what are the applications and advantages of queues. సో ఇక్కడికి మీకు సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది.